ఒకరోజు గాడిద పులితో గడ్డి నీలంగా ఉంది అని చెప్పింది. టైగర్ బదులిచ్చింది, లేదు, ఈ గడ్డి నీలం కాదు, గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది. పులి మరియు గాడిద వాదించుకున్నాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య చర్చ తీవ్రమైంది. ఇద్దరూ తమ మాటల్లోనే దృఢంగా ఉన్నారు. ఈ వివాదానికి ముగింపు పలికేందుకు ఇద్దరూ లయన్ కింగ్ వద్దకు వెళ్లారు. అడవి రాజ్యం మధ్యలో గుహ వెలుపల సింహం నిలబడి ఉంది. పులి ఏమీ అనకముందే గాడిద అరవడం మొదలుపెట్టింది. ఓ రాజా, గడ్డి నీలం కాదా? సింహం, అవును, గడ్డి నీలం. గాడిద సంతోషించింది మరియు అది విజయాన్ని ఆస్వాదించడం ప్రారంభించింది. ఈ పులి నన్ను నమ్మదు. ఓ రాజా, పులికి తగిన శిక్ష పడాలి. పులికి 1 సంవత్సరం జైలు శిక్ష విధించబడుతుంది, రాజు ప్రకటించాడు. రాజు తీర్పును గాడిదకు వినిపించింది మరియు అతను అడవి అంతా ఆనందంతో గెంతుతున్నాడు. పులికి ఏడాది జైలు శిక్ష పడింది. పులి సింహం దగ్గరకు వెళ్ళి, రాజా, అయితే ఎందుకు? గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది కాదా? అప్పుడు సింహం ఇలా అన్నాడు, అవును, గడ్డి పచ్చగా ఉంది. టైగర్ అన్నాడు, అలాంటప్పుడు నాకు జైలు శిక్ష ఎందుకు? సింహం చెప్పింది, గడ్డి నీలం లేదా ఆకుపచ్చగా ఉన్నందుకు మీరు శిక్షించబడలేదు. ఆ తెలివి తక్కువ గాడిదతో డిబేట్ చేసినందుకు నీకు శిక్ష పడింది. నీలాంటి ధైర్యవంతులు, తెలివైన జీవులు గాడిదతో వాదించి నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. కథ యొక్క నీతి: గాడిదతో ఎప్పుడూ వాదించకండి లేదా వాదించకండి, వారిని వారి స్వంత కల్పనల ప్రపంచంలో వదిలివేయడం మంచిది.